హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిని. ఈరోజు స్పెషల్ ఏంటంటే అరటికాయ ఫిష్ ఫ్రై అండి. అరటికాయలతో చేపల ఫ్రై ఎప్పుడైనా చూసారా? బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూద్దాము. మేమైతే 2 అరటికాయలు తీసుకున్నాము. ఆ 2 అరటికాయలని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసి 2 అన్నా తీసుకోండి, 4 అన్నా తీసుకోండి. మేమైతే 2 తీసుకున్నాము. ఫస్ట్ క్రాస్గా కట్ చేసుకున్నాం అనమాట. అన్నీ కట్ చేసుకొని మిడిల్లో ఉన్నది కొంచెం తీసేయాలన్నమాట. ఏమంటే అప్పుడే చేపల్లాగా షేప్ కనిపిస్తుంది అనమాట. మనకి నాన్ వెజ్ తిన్న టైంలో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అనమాట. ఇవి తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా చేయని వాళ్ళు కూడా మా ఛానల్లో చూసి చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి. చాలా బాగుంటుందన్నమాట. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము. ఇప్పుడైతే చేపల పొడి కొద్దిగా వేసుకున్నాం అనమాట. మేమైతే కొద్దిగా తీసుకున్నాము. బాగా ఇప్పుడు అన్నిటికీ అరటికాయలకి పట్టేట్టుగా చూసుకోవాలన్నమాట. అంతా బాగా కలిపేసి ఇప్పుడైతే శనగపిండి కొద్దిగా వేసుకున్నాము. 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని బాగా నీళ్ళు పోయకండి, ఫస్టే బాగా అరటికాయలని కలిపేలాగా చూసుకోండి. బాగా అంటిన తర్వాత కొద్దిగా లైట్గా నీళ్ళు పోసి కలుపుకోండి. నిండా అణుగ్గా కాకుండా మీడియంగా కలుపుకోండి. కలిపేసి ఒక 10 నిమిషాలు అనమాట ఆరబెట్టాలన్నమాట. కొంచెం 10 నిమిషాలు ఆరిందంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మేము 10 నిమిషాలు ఆరబెట్టాము. ఆరబెట్టేసి బాగా కొంచెం ఎండిన తర్వాత ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె కొద్దిగా కాంగించాలన్నమాట. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా పెట్టాలి. ఇప్పుడైతే వేసాం చూడండి, బాగా ఉడుకుతుందన్నమాట. బ్రౌన్ కలర్లో ఎత్తుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండాలి. కొంతమంది అయితే లైట్గా కలర్ తిరిగితే తీసేస్తారు. కొంచెం బాగా బ్రౌన్గా వచ్చేదాకా పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మేము ఒక 5 మినిట్స్ తిప్పకూడదండి, ఇరిగిపోతుంది. అరటికాయ కదా, మెత్తగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికినించి ఒక సైడు మళ్ళీ తిప్పించుకోవాలన్నమాట నిదానంగా. ఇప్పుడైతే మేము తిప్పుతున్నాము. బాగా కాల్చుకోవాలి 2 సైడు, బ్రౌన్గా వచ్చేట్టుగా చూసుకోవాలండి. అప్పుడైతే చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఇదైతే కార్తీక మాసం కదండి. ఇప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కూడా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఇది చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అసలు ఏమన్నా చేయకుండా ఉంటే ఇప్పుడు ట్రై చేసి చూడండి. వర్షాలు వేరే పడుతున్నాయి కదా, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు అసలు. ఇప్పుడైతే కాలిందనమాట బాగా. ఇప్పుడైతే ప్లేట్లో తీసేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ఉడకనించండి. ఇప్పుడైతే మళ్ళీ మేము సెకండ్ టైం వేసామన్నమాట. ఫస్ట్ టైం వేసి తీసేసాము, ఇప్పుడైతే సెకండ్ టైం వేస్తున్నాము. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనించామన్నమాట. ఉడకనిస్తే బాగుంటుంది. ఉప్పు, మిరప్పొడి, పసుపు స్కిప్ అయిందండి వీడియోలో. అదైతే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.